హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వినయవర్ధన్ రెడ్డి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీని నుంచి మనకి ఈ మంత్లో సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్లో కూడా టీచింగ్ అండ్ ఆ తర్వాత నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాము. సో మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ డేట్స్ అండ్ ఫీజు విషయానికి వస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే August 18th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మీకు ఆన్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషనే ఉంటుంది. August 18th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. నైట్ 11:50 వరకు వీళ్ళు టైం అయితే ఇచ్చారు. బట్ అప్పటి వరకు అయితే వెయిట్ చేయకండి, సర్వర్ బిజీ వస్తుంది కాబట్టి ముందుగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇందులో మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి. సో ఒకటేమో టీజీటీ అంటే మనకి టీచింగ్, అండ్ ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ ఏమో మనకి నాన్ టీచింగ్ పోస్టులు. సో మనకి టీజీటీ పోస్టులకేమో 1500 రూపాయలు ఎగ్జామ్ ఫీ అయితే ఉంటుంది. అండ్ హాస్టల్ వార్డెన్కి ఏమో 1000 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా మనకి డేట్స్ ఇంకా మెన్షన్ చేయలేదు. సో వాళ్ళు త్వరలో వీళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎగ్జామ్ డేట్స్ అనేవి. అండ్ ఆ తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంత అంటే, సో టీచింగ్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో అంటే టీజీటీ వాళ్ళకేమో మనకి 180 minutes ఉంటుందంట. అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే మనకి హాస్టల్ వార్డెన్ ఏదైతే ఉంటుందో దానికి 150 minutes టైం అనేది ఉంటుందంట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి టీజీటీనేమో 5660 పోస్టులు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ మెయిల్ ఏమో 335 ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ ఫీమేల్ ఏమో 334 ఉన్నాయి. సో టోటల్గా మనకి 6329 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ మనకి టీజీటీలో ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ అండ్ ఆ తర్వాత థర్డ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, సో అంటే మనకి బెంగాలీ, మరాఠీ, తెలుగు, కన్నడ, సో ఇలా మనకి థర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో అలా థర్డ్ లాంగ్వేజ్ మీద అండ్ ఆ తర్వాత కొన్ని పీఈటీ అండ్ ఆర్ట్స్, మ్యూజిక్ ఇలాంటి వాటి మీద కూడా మనకి మొత్తం టీజీటీ మీద రిలీజ్ చేశారు. ఓకేనా? సో ఇవన్నీ కలుపుకొని మనకి 5660 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హాస్టల్ వార్డెన్ మెయిల్ ఏమో 335, ఫీమేల్ ఏమో 334 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పే మ్యాట్రిక్స్ వచ్చేసి మనకి టీజీటీ పోస్టులు ఏదైతే ఉన్నాయో సో అందులో ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, థర్డ్ లాంగ్వేజ్ అండ్ లైబ్రరియన్, సో వీటికి మాత్రం లెవెల్ 7 పే అయితే ఉంటుంది. సో 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. అండ్ టీజీటీ మిస్లీనియస్ అంటే మనకి మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ అండ్ వీటికేమో మనకి లెవెల్ 6 ఉంటుంది. అంటే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. హాస్టల్ వార్డెన్కి ఏమో లెవెల్ 5 పే అయితే ఉంటుంది. 29,200 నుంచి 92,300 వరకు మనకి పే అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి పెన్ అండ్ పేపర్ మోడ్ అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాదు ఇది. సో ఆఫ్లైన్లోనే మీకు ఓఎంఆర్ బేస్డ్గా ఉంటుంది. అండ్ చాయిస్ ఆఫ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇందులో మనకి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. సో అది మాత్రం మనకి మీ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. బట్ జనరల్గా మిగతా పార్ట్ అంతా కూడా మనకి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ 120 మార్క్స్ ఉంటుంది. అండ్ టీజీటీకి ఏమో మనకి సో ఫస్ట్ మనకి 120 మార్క్స్ అండ్ ఆ తర్వాత లాంగ్వేజ్లోనేమో మనకి 30 మార్క్స్ ఉంటాయి. సో టోటల్గా మనకి ఎంత అంటే 150 మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది టీజీటీకి అయితే. ఓకేనా? అండ్ హాస్టల్ వార్డెన్కి ఏమో మనకి టోటల్ 120 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి టీజీటీకి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్కి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అండ్ నెక్స్ట్ ఆ తర్వాత డొమైన్ నాలెడ్జ్ మీద మనకి టోటల్గా 80 క్వశ్చన్స్ ఉన్నాయి, 80 మార్క్స్. ఇందులో మనకి మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాస్తారో సో దానికి సంబంధించింది పెడగాలజీ అండ్ ఆ తర్వాత ఎన్ఈపీ 2020 అండ్ ఆ తర్వాత ఖేలో ఇండియా, సో ఇలాంటి వాటికి సంబంధించిన మొత్తం అయితే మనకి కలిపి 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ 80 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకేనా? సో టోటల్గా ఇక్కడ వరకు మనకి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత లాంగ్వేజ్ అనమాట అంటే మనకి హిందీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్. సో ఒక్కొక్క దాని నుంచి మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? హిందీ నుంచి ఒక 10 క్వశ్చన్స్ అండ్ ఆ తర్వాత ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ అండ్ ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్స్. సో టోటల్గా మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ మనకి ఎంత అంటే ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి.
ఓకేనా. సో టోటల్గా మనకి 150 క్వశ్చన్స్కి కలిపి 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. ఓకేనా, 180 minutes 150 క్వశ్చన్స్కి. అండ్ నెక్స్ట్ హాస్టల్ వార్డెన్కి ఏమో మనకి టోటల్గా ఆబ్జెక్టివ్ టైప్ 120 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ నుంచి 20 క్వశ్చన్స్, అండ్ నాలెడ్జ్ ఆఫ్ పోక్సో చట్టం గురించి మనకి 10 క్వశ్చన్స్, అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్, అండ్ లాంగ్వేజెస్ నుంచి అంటే మనకి హిందీ, ఇంగ్లీష్ అండ్ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ ఒక్కొక్క దాని నుంచి 10 క్వశ్చన్స్ చొప్పున మనకి ఇక్కడ మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో టోటల్గా మనకి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ 2.5 అవర్స్ టైం అనేది ఉంటుంది. ఓకేనా, 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ 150 minutes టైం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మార్కింగ్ స్కీమ్ వచ్చేసి మనకి ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ అయితే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ కి. అండ్ ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నది. సో మీరు ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్ వస్తాయి, అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ కి ఏమో 0.25 మార్క్స్ అనేవి మీకు మైనస్ అవుతాయి. ఓకేనా. సో మీరు దేనికి ఆన్సర్ చేయకపోతే మాత్రం దానికి ఎలాంటి ఉండదు. ఒకవేళ మీరు ఆన్సర్ చేసింది రాంగ్ అయితేనేమో 0.25 మార్క్స్ మైనస్ అవుతాయి, అండ్ రైట్ అయితేనేమో 1 మార్క్ అనేది ప్లస్ అవుతుంది. అండ్ సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్, సో వీటికి సంబంధించిన సిలబస్ అనేది సో మనకి ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఇందులో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సో ఏజ్ లిమిట్ ఏమో మనకి టీజీటీ ఏదైతే ఉందో సో దీనికి ఏజ్ లిమిట్ అనేది 35 years వరకు ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ అదర్ కేటగిరీస్ అన్నిటికి కూడా. సో మనకి జనరల్గా అన్ని నోటిఫికేషన్స్కి ఎలా అయితే 5 years 3 years 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో సో దీనికి కూడా సేమ్ అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అంటే ఇంగ్లీష్ కానీ, హిందీ, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ ఇలా మీరు ఏ సబ్జెక్ట్ని అయితే మీరు చూస్ చేసుకున్నారో సో దాంట్లో మీకు బ్యాచిలర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా. సో 3 years కానీ లేదంటే ఇంటిగ్రేటెడ్ ఎన్సీఆర్టీ నుంచి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కానీ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ కానీ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ కానీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ అనేది మీకు 3 years కూడా ఉండాలి. అండ్ మ్యాథ్స్ వాళ్ళకి ఎవరైతే సబ్జెక్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ కూడా ఉండాలన్నమాట. ఓకేనా. సో దాంతోపాటు ఇంకా వేరే ఏదైనా కాంబినేషన్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. అండ్ ఈ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు మీకు బీఈడి అండ్ సీటెట్ ఓకేనా, సెంట్రల్ది కానీ లేదంటే స్టేట్ కానీ సో స్టేట్ టెట్ కానీ లేకుంటే సెంట్రల్ టెట్ కానీ మీకు క్వాలిఫై ఉండాలి. అండ్ బీఈడి అండ్ ఆ తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ టీజీటీ మ్యూజిక్, ఆర్ట్స్ అండ్ ఫిజికల్ మనకంటే పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ అయినా సో వీటన్నిటికీ కూడా ఏజ్ అనేది సేమ్ అనమాట 35 years ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మ్యూజిక్ వాళ్ళు మ్యూజిక్లో, ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్లో, ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనకి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ హాస్టల్ వార్డెన్కి కూడా మనకి ఏజ్ అనేది 35 years. అండ్ దీనికేమో మీరు ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఎనీ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, సో బీజెడ్సీ కానీ, బీటెక్ కానీ, బీఈ కానీ సో ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హాస్టల్ వార్డెన్ ఏదైతే ఉంటాయో ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఎలిజిబుల్. అండ్ ఏజ్ వచ్చేసి 35 years ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 years, ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 years, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మనకి 10 years. సో ఇలా మనకి ప్రతి ఒక్క దానికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మనకి విజయవాడ అండ్ తెలంగాణలోనేమో మనకి హైదరాబాద్ ఉంటుంది. సో చూడండి మనకి తెలంగాణలో హైదరాబాద్ అనేది మీకు ఎగ్జామినేషన్ సిటీస్ ఉంటాయి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అయితే మీకు ఏదైనా ఇందులో డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అండ్ ఆ తర్వాత ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.